ఈరోజు ఇంపార్టెంట్ లీగల్ పాయింట్ ఒకటి మీతో డిస్కస్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. పోలీసులకి సివిలియన్స్ని కొట్టే అధికారం ఉందా? పోలీసులకి సివిలియన్స్నే కాదు, నేరారోపణ మోపబడ్డ వ్యక్తిని కొట్టే అధికారం కూడా లేదు. పోలీసులు సమాజంలో క్రైమ్ని కంట్రోల్ చేయడానికి అనేక రకాల శాఖలుగా ఏర్పడ్డాయి. దాంట్లో లా అండ్ ఆర్డర్ ఒకటి, క్రైమ్ డిపార్ట్మెంట్ ఒకటి, హిట్ ఒకటి, హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ ఒకటి, ఐడి పార్టీ, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, అలానే ట్రాఫిక్, ఇలా అనేక శాఖలుగా ఏర్పడి సొసైటీలో క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు. అలాంటి పోలీసులు మనం ఎప్పుడూ రెస్పెక్ట్ చేయాలి. ఇకపోతే మనం ఎంతవరకు రూల్స్ని, చట్టాన్ని గౌరవిస్తున్నాం అనేది మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇకపోతే పోలీసులు నిజంగానే మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మీరు ఇమీడియట్గా హెచ్ఆర్సీని ఆశ్రయించండి, అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్. లేదంటారా, అడ్వకేట్ని హైర్ చేసుకొని ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేయండి. అలా కాకుండా మేము పోలీసులతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తామంటే ఊరుకోరు. ఇది గుర్తుపెట్టుకోండి.